చేస్తారమ్మా, అంటే గౌరవిస్తారు, బాగా గౌరవిస్తారు. అవును. ఎందుకంటే నటుడుగా కొంత ఆల్రెడీ నేర్చుకొని ఉంటాడు కనుక, అవును. కొన్ని సక్సెస్ఫుల్ చేసుకొని ఉంటాడు కనుక, లేకపోతే ఇక్కడ దాకా జర్నీ జరగదు కదా. అవునవునవును. అది కూడా ఉంటుంది. అది కాక వాళ్ళకి రంగస్థలం మీద ఉన్న ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అవును సార్. అవును. అవును సార్. సాంఘిక నాటకాలే వేశారు కదా మీరు ఎక్కువ, పౌరాణికం కంటే కూడా? పౌరాణికం అసలు వేయలేదమ్మా, హిస్టారికల్ ఆడాం. హిస్టారికల్ ఇందాక మీరు చెప్పిన సలీం అనార్కలి ఆడాం, అందులో తాన్సేన్ చేశాను. తర్వాత వీరపాండ్య కట్టబ్రహ్మణ ఆడాం తెనాల్లో. వీరపాండ్య కట్టబ్రహ్మణలో ఎట్టప్ప ఆడాను, కట్టబ్రహ్మణ ఆడాను. తర్వాత విశ్వనాథ విజయం ఆడాం. విశ్వనాథ విజయంలో కృష్ణదేవరాయలు ఆడేవాడిని. ఇట్లా ఆడాం. రంగస్థల నాటకం ప్రదర్శన ఉందంటే అదొక ఉత్సవంలా ఉంటుంది. అంటే ఆ వాతావరణం, రెడీ అవ్వడం, 2 రోజుల నుంచి ప్రాక్టీస్ చేయడం. ఇక్కడ సినిమా కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు కట్టు కొట్టి తేవడం. కానీ అక్కడ మనం పడ్డ శ్రమ ఇక్కడ వేరే వాళ్ళు పడతారు. అంతేనా? అంతే కదా మరి. ఇప్పుడు వాళ్ళు మనం వచ్చేటప్పటికి రెడీ చేయాలంటే అక్కడికన్నా ఎక్కువ శ్రమ ఉంటుంది ఇక్కడ వాస్తవంగా. మనం ఏంటంటే ఆ నిమిషాన్ని వచ్చి అది చేసుకొని మనం వెళ్ళిపోతాం కాబట్టి పక్కకు మనకు తెలియదు. కానీ వాళ్ళు తెల్లవారుజాము 4ంటికి జర్నీ స్టార్ట్ చేసి లొకేషన్కి వచ్చి అన్నీ పెట్టుకొని లైట్లు అమర్చుకొని చేసుకొని చాలా ఉంటుంది వర్క్ వాళ్ళకు కూడా.